Brought to you by V-Guard. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతల దీక్షలు కొందరు నిమ్మరసం ఇవ్వడాలు చర్చనీయాంశం అవుతున్నాయి. 4 రోజుల క్రితం మోత్కుపల్లి దీక్ష చేయగా సీనియర్ నేత వి హనుమంతరావు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఇప్పుడు విహెచ్ మౌన దీక్ష చేయగా దానం నాగేందర్ నిమ్మరసం ఇచ్చి విరమింప చేయడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ టీ కాంగ్రెస్ సీనియర్ నేతల దీక్షల వెనుకున్న కారణాలేంటి? ఈ దీక్షలు ఎలాంటి పరిస్థితులకు దారితీయబోతున్నాయి? పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఒకవైపు ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకువెళ్తుంటే టీ కాంగ్రెస్ లో మాత్రం దీక్షల సీజన్ కనిపిస్తోంది. కొందరు సీనియర్లు దీక్ష చేస్తుంటే మరికొందరు ఆ దీక్షలకు మద్దతు తెలిపి నిమ్మరసం ఇచ్చి విరమింపచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ అంబర్పేటలోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మౌన దీక్షకు దిగారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు. ఇక బీజేపీలోకి జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. బీజేపీలోకి వెళ్తున్నానని ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఒకరోజు మౌన దీక్ష చేశానన్నారు విహెచ్. నేను మాట్లాడనటువంటి ఒక భాష లేదు, ఏమి లేదు. ఎవరు దీని వెనకాల ఉన్నారు? అన్ని సోషల్ మీడియాలో పెట్టేసి హనుమంతరావు బీజేపీలో. నేను ఎన్నడు పోవాలి బీజేపీలో? జీవితాంతం కాంగ్రెస్, సత్య వరకు కాంగ్రెస్. బీజేపీ దగ్గరికి పోయేది లేదు, బీజేపీ తోడు సంప్రదించే లేదు. ఈనాడు మౌనవ్రతం ఎందుకు పెట్టినామంటే ప్రజలకు తెలియాలి. ఎంతమందికి అని చెప్పాలి? ఏం హనుమంతనా నువ్వు బీజేపీలో పోతున్నా అంటే ఏం జవాబు చెప్పాలి? ఇదిలా ఉంటే 3 రోజుల క్రితం మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా ఒక్కరోజు దీక్ష చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు కాంగ్రెస్ 2 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మోత్కుపల్లి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. తన ఇంట్లో దీక్ష చేపట్టిన మోత్కుపల్లికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంఘీభావం తెలిపారు. మోత్కుపల్లికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఇక 80 లక్షల మంది ఉన్న మాదిగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మోత్కుపల్లి నరసింహులు. అటు మోత్కుపల్లి నిరసన దీక్షకు వివిధ జిల్లాల దళిత సంఘాల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల వరుస దీక్షలు హాట్ టాపిక్ గా మారాయి. అటు మోత్కుపల్లి, ఇటు విహెచ్ ఇద్దరు దీక్షలు చేపట్టడం, వారికి టీ కాంగ్రెస్ నేతలే నిమ్మరసం ఇచ్చి విరమింప చేయడాలు ఆసక్తి రేపుతున్నాయి. Brought to you by V-Guard.